హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా అరెస్ట్ అయ్యారట అని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవి వాస్తవమేనా లేక మరొక ఫేక్ న్యూసా? అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు నటీమణులు ఎందుకు ఈ వివాదంలోకి వచ్చారు? అసలు ఏం జరిగింది? ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ మోసం కేసు, మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు, పోలీసుల విచారణ, అసలు నిజం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. క్రిప్టో మోసం గురించి ఒకసారి చూస్తే 2022లో పుదుచ్చేరిలో ఓ భారీ క్రిప్టో కరెన్సీ మోసం జరిగింది. కొన్ని వేల మంది ప్రజలు తమ డబ్బులను పెట్టుబడి పెట్టారు, కానీ చివరికి మోసపోయారు. ఈ స్కామ్ని నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు నిర్వహించారు. వీరు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు సినిమా సెలబ్రిటీలను వినియోగించుకున్నారు. కాజల్ అగర్వాల్ మహాబలిపురంలో జరిగిన ఈవెంట్కి హాజరయ్యారు. అదేవిధంగా తమన్నా భాటియా కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వీరు మోసానికి భాగస్వాములా లేక సాదాసీదా అతిథులా? పోలీసులు విచారణ చేయడానికి సిద్ధమయ్యారు, కానీ ఇప్పటి వరకు వీళ్ళిద్దరిపై నేరపూరిత ఆరోపణలు అయితే లేవు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఒకసారి చూస్తే, ఇక తమన్నా భాటియా మరో వివాదంలో కూడా ఒకసారి పేరు తెచ్చుకున్నారు. అదే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు. ఇది ఓ అతి పెద్ద ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్. ఇందులో వేల కోట్ల రూపాయలు అక్రమంగా లావాదేవీలు జరిగాయి. తమన్నా ఈ యాప్ కోసం ప్రచారం చేశారు. అందుకే ఈడీ అనగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను విచారణకు పిలిచారు. కానీ ప్రధాన విషయం ఏంటంటే, తమన్నా కేవలం యాప్ ప్రచారం చేసేందుకు మాత్రమే విచారణ ఎదుర్కొన్నారు. ఆమెపై ఎలాంటి నేరం నిరూపితం అవ్వలేదు. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలు ఈ వీడియోని వక్రీకరించి కాజల్, తమన్నా అరెస్ట్ అయ్యారు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి పోలీసులు వీరిని విచారించాలి అనే నిర్ణయమే తీసుకున్నారు, కానీ అరెస్ట్ కాదు. ఈ తప్పుడు వార్తలు ఎలా వైరల్ అయ్యాయి? కొందరు క్లిక్ బైట్ కోసం, మరికొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఫేక్ న్యూస్ పుట్టిస్తున్నారు. గతంలో వివాదాలు, పాత కేసుల గురించి ఒకసారి చూస్తే 2017లో కూడా కాజల్ అగర్వాల్ మేనేజర్ గారు రోన్సన్ జోసెఫ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అప్పుడు కూడా కాజల్కి సంబంధం లేకపోయినా కొన్ని మీడియా ఛానల్స్ ఆమె పేరు వాడుకొని రూమర్లు క్రియేట్ చేశాయి. ఈ తరహా ఘటనలకు సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారాన్ని పెంచే ప్రమాదం చాలా ఉంది. ప్రజలు తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో ఏదైనా వార్త చూసినప్పుడు వెంటనే నమ్మకండి. మొదట అధికారిక సమాచారం చెక్ చేయండి. ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతోంది, ఎవరు లాభపడుతున్నారు, తప్పుడు వార్తల వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు ఎంతటి నష్టం జరుగుతోంది అనే అంశం గురించి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ వ్యవహారంలో నిజమైన నిందితులు ఎవరు? అసలు మోసం చేసిన వాళ్ళు ఎవరు? ఇంతకీ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా అరెస్ట్ అయ్యారా అనే డౌట్ ఇంకా క్లారిటీ అవ్వాలి కదా మీకు. స్పష్టమైన సమాచారం లేదు, బట్ అరెస్ట్ అయితే కాలేదు. వీరు విచారణకు హాజరయ్యారని మాత్రం తెలుస్తోంది. మీకు ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. అది ఎలాంటిదైనా పర్లేదు, ఖచ్చితంగా రాయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.